నీ రక్తం నా రక్తం వేరువేరా కంగా కంగా కంగువా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోడీస్ యూట్యూబ్ ఛానల్. కంగువా మూవీ కొంతమంది చాలా బాగుందని అంటున్నారు, ఇంకొంతమంది బాగాలేదంటున్నారు, మరి ఇంకా కొంతమంది డిజాస్టర్ అంటున్నారు. ఇలా మూవీ చూసిన వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. వీటన్నిటికీ రీజన్ ఈ మూవీ స్క్రీన్ ప్లేనే చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. వీలైనంత వరకు మీకు అర్థమయ్యేలాగా క్లియర్ కట్ గా షార్ట్ అండ్ స్వీట్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మూవీని. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఈ బామ్మ అక్కడున్న పిల్లలందరినీ కూర్చోబెట్టి కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉన్న ఈ దీవిలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి. వాటన్నిటికన్నా అంతు చిక్కని రహస్యం ఏదైనా ఉందంటే అది మనుషుల జీవితమే. ఏదైనా ఒక విషయం జరుగుతున్నప్పుడు అది ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది, ఎవరితో జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఎందుకని ఒకరితో పుట్టుకో, ఎందుకని ఒకరితో నెట్టుకో, ఆకాశంలో దూరంగా కొలువై ఉన్న ఆ చందమామకి అన్నీ తెలుసు అని చెప్తుంది అక్కడున్న పిల్లలకి. కట్ చేస్తే 2024 అంటే ప్రెసెంట్ టైం లైన్ లో కొంతమంది పిల్లల్ని ఒక ల్యాబ్ లో పెట్టేసి వాళ్ళ బ్రెయిన్స్ ని ఎక్స్పెరిమెంట్ చేస్తుంటారు. వాళ్ళ బ్రెయిన్స్ ని కంట్రోల్లో ఉంచుకొని పూర్వ జన్మల్లో ఏం జరిగిందని తెలుసుకోవడానికి. ఇలా జిట్టా అనే ఒక పిల్లాడికి ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే సడన్ గా తనకి ఏమైందేమో తెలియదు కానీ ఆ ల్యాబ్ లో నుంచే పరిగెత్తి పారిపోతాడు. తన వెనకాల గన్స్ పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు కొంతమంది. ఎలాగోలాగా వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకొని ట్రైన్ లో వెళ్తాడు. వెళ్తూ వెళ్తూ బొగ్గులో ఒక బొమ్మ గీస్తాడు. అది ఎవరంటే కంగువా బొమ్మ, ఐ మీన్ కంగా. వచ్చేస్తే గోవాలో కమిషనర్ డిసౌజా అనే ఒక క్రిమినల్ పట్టుకోవాలని చెప్పి కొంతమందికి ఫోన్ చేసి కొంత డబ్బులకి డీల్ అప్పగిస్తాడు. వాళ్ళు ఎవరో కాదు, మూవీలో మన హీరో అయినటువంటి సూర్య అలియాస్ ఫ్రాన్సిప్ అన్నలాగే తన ఫ్రెండ్ మోస్టో, వీళ్ళిద్దరు కలిసి పోలీసుల వల్ల పట్టుకోవడానికి కాకుండా ఉండే క్రిమినల్స్ ని వీళ్ళు పట్టుకుని వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకునే వాళ్ళు. డిసౌజా అనే ఒక క్రిమినల్ ని ఇప్పుడు పట్టుకోమని కమిషనర్ వీళ్ళకి చెప్తే క్రిమినల్ అయిన డిసౌజాని పట్టుకొని తీసుకెళ్తుంటే అక్కడికి మూవీలో మన హీరో అయినటువంటి ఏంజెలా వస్తుంది. తను పట్టుకున్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. కమిషనర్ దగ్గరికి వెళ్ళి పట్టుకుంది నేనంటే నేనని హీరో అనేలాగే హీరోయిన్ వీళ్ళిద్దరూ గొడవ పడుతున్నారు. ఏంటయ్యా వీళ్ళిద్దరు ఇలా గొడవ పడుతున్నారని మోస్టర్తో అంటే, సార్ వీళ్ళిద్దరు ఇప్పుడు గొడవ పడుతున్నారు, ఇంతకు ముందు ఎంత రొమాంటిక్ గా ఉండేవాళ్ళో తెలుసా అని బీచ్ లో అలా ఒక సాంగ్ రూపంలో వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీని కమిషనర్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఒక పబ్ లో కలుసుకుని ఉంటారు. లవ్ అట్ ఫస్ట్ సైట్ కే ఇద్దరికి లవ్ పుడుతుంది. ఆ తర్వాత ఇద్దరు ప్రేమించుకుంటారు. కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల విడిపోయి ఉంటారు. ఇంకో వైపు పిల్లాడు జిట్టు ట్రైన్ లో పారిపోతారు కదా ఎక్స్పెరిమెంట్ ల్యాబ్ లో నుంచి. కమాండర్ ఏం చెప్తాడంటే తన బ్రెయిన్ నే అతను తీసుకెళ్తోంది, తను వెళ్ళేలా చేస్తోంది, వీలైనంత తొందరగా అతను గోవాలోనే ఉన్నాడు, పట్టుకోండి అని చెప్తాడు. మూవీలో కమాండర్ ఫేస్ మాత్రం రివీల్ చేయరు. ఆ తర్వాత కమిషనర్ ఇంకో క్రిమినల్ అయినటువంటి జిట్టు గురించి ఫ్రాన్సిప్ అన్నలాగే ఏంజెలాకి చెప్పి ఈసారి జిట్టును పట్టుకోవాలి, వాడిని పట్టుకోవడం అంత ఈజీ కాదు, ఎందుకంటే వాళ్ళ అన్న చాలా పవర్ఫుల్ అని చెప్తాడు. ఎంత పవర్ఫుల్ అయినా మేము అడిగినంత డబ్బు ఇస్తే మేము ఎలాగైనా వాడిని పట్టుకుంటామని ఇద్దరు కలిసి జిట్టును పట్టుకుంటారు. అది కూడా గోవాలో ఒక బీచ్ లో అమ్మాయిలతో చిందులేస్తూ ఉంటాడు జుట్టు. సడన్ గా తనని పట్టుకోవడానికి వెళ్ళి గన్ తో షూట్ చేయడంతో జుట్టు చనిపోతాడు. అదే బోట్ లోనే ఒక చిన్న పిల్లాడు జుట్టుని చంపడం చూస్తుంటాడు. ఇది చూసినటువంటి ఫ్రాన్సిస్ చిన్న పిల్లాడే కదా, చూస్తున్నట్లే చూసినా ఎవరికి చెప్పట్లే అని అనుకుంటాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ చిన్న పిల్లని చూసినప్పుడే ఫ్రాన్సిస్ కి ఇంతకు ముందు ఎక్కడో తనని చూసినట్టుగా అనిపిస్తుంది. ఆ చిన్న పిల్లాడు ఎవరో కాదు, జిట్టా. ఫస్ట్ లో ఎక్స్ప్లెయిన్ చేసింటారు కదా, తప్పించుకొని గోవాకు వచ్చేసింటాడు అతనే. తిరిగి ఫ్రాన్సిస్ ఇంటికి వెళ్ళిన ఆ చిన్న పిల్లాడు జిట్టానే గుర్తుకొస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే తనకు అతను కనిపించడంతో ఎలాగైనా ఆ పిల్లాన్ని వీళ్ళతో పాటు తీసుకెళ్లాలని ఫ్రాన్సిప్ అండలకే మోస్టో వీళ్ళిద్దరు కలిసి జిట్టాని తీసుకెళ్తుంటే జిట్టా ఫ్రాన్సిప్ ని అదోలా చూస్తుంటాడు. ఇదంతా చూసి ఏంటి తిను నన్ను ఎందుకు ఇలా చూస్తున్నాడని, రే అలా చూడకరానంటే సడన్ గా తనకి ఫిట్స్ వస్తుంది. హాస్పిటల్ తీసుకెళ్తే ఈ చిన్న పిల్లాడి బ్రెయిన్ లో చాలా ఎక్స్పెరిమెంట్ జరిగాయి, ఇంతవరకు నా జీవితంలోనే ఇలాంటి పేషెంట్ చూడలేదు అని చెప్పడంతో ఆ పిల్లాడిని ఫ్రాన్సిప్ పక్క నుంచి తీసుకెళ్తాడు. ఇంటికి తీసుకెళ్లి తనకి డ్రెస్అప్ చేసి మంచిగా ఫుడ్ పెట్టి కంఫర్టబుల్ గా ఉంచుతాడు. పక్కనున్న మోస్టర్ ఏమో, రే ఎందుకురా ఇతన్ని ఇలా కేర్ చేస్తున్నావు అంటే, ఇతనికి నాకు ఏదో దగ్గర సంబంధం ఉన్నట్టు నాకు అనిపిస్తుంది, పాపం పిల్లాడు కదా మనమే కాపాడుకోవాలి అని అంటాడు. ఆ తర్వాత సడన్ గా పిల్లాడు గోడ మీద కంగా బొమ్మ వేసి ఫ్రాన్సిప్ ని అదోలా చూస్తుంటాడు. ఫ్రాన్సిప్ కి తన గత జన్మ సడన్ గా ఫ్లాష్ అయినట్టు ఏవేవో గుర్తుకొస్తాయి. ఆ తర్వాత కొంతసేపటికి గుర్తు తెలియని కొంతమంది గన్స్ తో వచ్చి వాళ్ళ మీద అటాక్ చేసి పిల్లని తీసుకెళ్లిపోతారు. ఎలా
ఎలాగైనా ఆ పిల్లాన్ని వాళ్ళ దగ్గర నుంచి కాపాడాలని ఫ్రాన్సిప్ వెనకాలే పరిగెడతాడు. వెహికల్స్ వెనకాలే పరిగెడుతుంటే ఫ్రాన్సిప్ కి తన గత జన్మ గుర్తుకొస్తుంది. ఇప్పుడే కంగువా స్టోరీ స్టార్ట్ అవుతుంది. 1070వ సంవత్సరంలో రోమ్ వాలియా చక్రవర్తి అయినటువంటి అరూలియస్ డోట్కా అనే ఒక చక్రవర్తి ఎలాగైనా భారత ఖండాన్ని ఆక్రమించుకోవాలని చెప్పి 25,000 సైన్యంతో సముద్రంలో రెడీగా ఉన్నాడు రాజ్యాలని ఆక్రమించుకోవడానికి. అదే టైంలోనే అతనికి పంచకోణల గురించి తెలిసింది. సాగర కోణ, హిమకోణ, అరణ్య కోణ, కపాల కోణ, ప్రణవాది కోణ, ఈ 5 కోణల కలయికే పంచకోణ. ఒక్కొక్క కోణ గురించి చెప్పాలంటే సాగర్ కోణ సముద్రంలో వీళ్ళు ఉంటారు. సముద్రంలో నాగల తయారీనే వీళ్ళ వృత్తి. ఇంకా హిమకోణలో మొత్తం మంచే ఉంటుంది. అండ్ అరణ్య కోణ అడవి జంతువులని వేటాడమే వీళ్ళ వృత్తి. కపాల కోణ మొత్తం ఎర్ర మట్టి, ఎముకలు ఇవే ఉంటాయి. వీళ్ళు చాలా క్రూరాతి క్రూరులు. వన్ వర్డ్ లో చెప్పాలంటే అస్సలు కనికరం లేని మనుషులు. ఇంకా ప్రణవాది కోణ పచ్చని అడవులతో ఆహ్లాదకరమైన వాతావరణంతో చాలా మంచి మనుషులు వీళ్ళు. ఈ తెగల గురించి కంప్లీట్ గా డీటెయిల్స్ తెలుసుకున్న చక్రవర్తి ఎలాగైనా వీటిని నాశనం చేయాలని అందుకుగాను వీటన్నిటి గురించి డీటెయిల్స్ తెలిసిన మృగేష్ అనే ఒక పర్సన్ తో మాట్లాడి అతనికి బంగారపు నాణేలను చూపించి వాటి మీద ఆశ కలిగించేలా చేసి ఒక జాతి తెగను నాశనం చేయాలనుకుంటాడు. ఆ తర్వాత మృగేష్ ప్రణవాది కోణని నాశనం చేయాలని ప్రణవాది కోణకు వెళ్ళి అక్కడ పెద్ద ఆయన కలిసి మాది సాగర్ కోణ, మీ కోణలో నుంచి మాకు 100 మంది కావాలి, మేము ఒక యుద్ధాన్ని ఎదుర్కోబోతున్నాం, యుద్ధంలో ఆరితేరిన వారు మీకు మించి ఎవరు ఉండరు, సో ఒక 100 మందిని మాకు పంపించండి అని మృగేష్ ప్రణవాది కోణ పెద్ద ఆయన అడిగితే అక్కడున్న 100 మందిని తనతో పాటు పంపిస్తాడు. ఆ తర్వాత అతను 100 మందిని తీసుకెళ్లి వాళ్ళ మనుషులతో అటాక్ చేయించి వాళ్ళ చేతులు నరికి ఆ చేతుల్ని చక్రవర్తి దగ్గరకు తీసుకెళ్లి ఇదిగో చూడు 100 మందిని నాశనం చేశాను, మిగతా వాళ్ళని కూడా నాశనం చేస్తాను అని బంగారపు నాణేలు తీసుకుంటాడు. ఆ తర్వాత ప్రణవాది కోణంలోకి మళ్ళీ వెళ్ళి 100 మందిని అడుగుతాడు. తర్వాత తీసుకెళ్లి వాళ్ళని అలాగే మళ్ళీ చేయడానికి ప్రయత్నిస్తే అక్కడున్న వాళ్ళందరూ రివెంజ్ తో ఎలాగైనా మృగేష్ ని చంపేయాలని కంగాకు చెప్తారు. వాళ్ళ నాయకుడు కంగా అతని దగ్గరకు వచ్చి నువ్వు ఎంత పెద్ద తప్పు చేసావో తెలుసా అని తనతో ఫైట్ చేసి అందరి ముందు అతన్ని దోషిలా నిలబెట్టి మనం అందరం ఒక తెగలతో కొన్ని కోణాలతో విడిగా ఉన్నా కూడా మన రక్తం ఒకటే కదా, మనం మాట్లాడే భాష ఒకటే కదా, ఎలా ఇలా మోసం చేయాలనిపించింది, నమ్మక ద్రోహం మేమేదైనా క్షమించగలం గాని ఈ ద్రోహాన్ని మాత్రం అస్సలు క్షమించలేము అని చెప్తాడు. ఆ తర్వాత అక్కడికి సాగర్ కోణ నాయకుడైనటువంటి కరికాలు వచ్చి ఇతను మీ కోణకే కాదు మా కోణకు కూడా అన్యాయం చేశాడని చంపేయండి అని కోరుకోగా సజీవ దహనం చేయాలని నిర్ణయించుకొని మురుగేష్ ని దహనం చేస్తూ ఉంటే తన భార్య అని అలాగే తన కొడుకు బాగా ఏడుస్తారు తనని కాపాడమని. గంగతో కనీసం నా మొహం చూసైనా నా భర్తను వదిలిపెట్టేయన్నయ్యా అని అన్నా కూడా వినిపించుకోకుండా ఫైనల్ గా అతన్ని దహనం చేసి చంపేస్తారు. ఆ తర్వాత కోణంలో ఉన్న మిగతా వాళ్ళందరూ మోసం చేసిన వాడిని అని అలాగే అతని ఫ్యామిలీని కూడా చంపేయాలని చెప్పడంతో భార్యని కొడుకును కూడా నిప్పులో తోడడానికి ప్రయత్నిస్తుంటే కంగా దాన్ని ఆపి తప్పు చేసిన వాడు వీళ్ళేం చేశారు పాపమని ఆపేస్తారు. దాంతో తన భార్య నా కొడుకు ఇప్పటి నుంచి నీ బాధ్యత అన్నయ్య అని కంగాతో ఎమోషనల్ అయ్యి తన చేతిలో మాట తీసుకుని నిప్పు లోపల వెళ్ళి తను కూడా చనిపోతుంది. సో ఇప్పుడు కొడుకు ఒంటరిగా మిగిలిపోతాడు. అతన్ని కూడా చంపేయాలని ఉన్న వాళ్ళందరూ కోరడంతో కంగా అస్సలు ఒప్పుకో. ఎందుకంటే వాళ్ళ అమ్మకి మాట ఇచ్చేస్తాడు కాబట్టి ఇచ్చిన మాట కోసం కంగా ఏదైనా చేస్తాడు, ఎంతకైనా తెగిస్తాడు. అప్పటి నుంచి ఆ కోణంలో ఉన్న వాళ్ళందరికీ ఆ పిల్లాన్ని నేను కొడుకులా భావిస్తున్నాను, ఇక నుంచి నేనే వీడికి అన్ని నేను సొంత తండ్రిలా ఉంటాను అని చెప్తాడు. ఇక నుంచి నా బిడ్డ తినని. పిల్లాడు మాత్రం అస్సలు యాక్సెప్ట్ చేయడు అతన్ని. పిల్లాడు మాత్రం కంగా మీద పగతో రగిలిపోతాడు. ఎందుకంటే అతని వల్లే ఈ రోజు తన అమ్మా నాన్న చనిపోయారని అనుకుంటాడు తను. ఆ తర్వాత ఈ తెగలను అంతం చేయాలనుకున్న రోమ్ చక్రవర్తి ఎలాగైనా ఈ తెగల్ని ఎట్టి పరిస్థితుల్లో నేను అంతం చేసి తీరాలని కపాల కోణ నాయకుడు అయినటువంటి రుద్ర గురించి తెలుసుకుని ప్రణవాది కోణకి అని అలాగే కపాల కోణకి ఈ 2 కోణలకి పాత పగలున్నాయి, ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారు. సో ఈ టైంలో కపాల కోణతో గాని చేతులు కలిపితే ప్రణవాది కోణని నాశనం చేయొచ్చని రుధిరాతో చేతులు కలుపుతాడు. రుధిరాకి 3 కొడుకులు రక్తశిఖ, రక్త హోర, రక్త బీజ. కపాల కోణ నాయకుడు అయినటువంటి రుధిర తన సైన్యంతో ప్రణవాది కోణకి
యుద్ధానికి వస్తున్నాడని కంగాకు తెలిసి కంగా అక్కడ ఉన్న వాళ్ళందరినీ మోటివేట్ చేస్తూ రెడీగా ఉండమంటాడు. ఎప్పుడు వాళ్ళు అటాక్ వచ్చినప్పటికీ వీళ్ళు సిద్ధంగా ఉండి కలిసి పోరాడాలని. రుధిర మొదటి కొడుకు రక్తశిఖ ఎలాగైనా ప్రణవాదికి వెళ్లి కంగాని చంపి తీసుకురావాలని కంగా మీద అటాక్ చేయడానికి కొంతమందిని తీసుకెళ్లి అటాక్ ప్లాన్ చేస్తే అక్కడ ఉన్నది ఎవరండి? కంగా. చాలా తెలివిగా తన స్మార్ట్నెస్ ని యూజ్ చేసి రక్తశిఖాని చంపేస్తాడు. ఇంకో విషయం ఏంటంటే ముఖేష్ కొడుకుని అడాప్ట్ చేసుకుని ఇక నుంచి నేనే ఇతనికి తండ్రి అన్ని అని చెప్పింటాడు కదా, వాళ్ళ కోన్లో ఉన్న వాళ్ళందరికీ తన తల్లికి ఇచ్చిన మాట కోసం. ఆ పిల్లాడు మా అమ్మ నాన్న చావు కారణం నువ్వే కదా, అలాంటిది నువ్వు నన్ను కాపాడుతావా అని కత్తితో పొడి చేస్తాడు కంగు అని. ఆ తర్వాత పిల్లాడితో నువ్వు ఎందుకని నన్ను చంపాలనుకుంటున్నావు, నా మీద నీకు ఎందుకంత కోపం అని అంటూ ఉంటే కూడా ఆ చిన్న పిల్లాడు కంగా మీద అటాక్ చేస్తూనే ఉన్నాడు. దీంతో కంగా సరే ఓకే నేను నీకు మాటిస్తున్నాను, ఎప్పుడు చనిపోయినా నీ చేతిలోనే నేను చనిపోతాను, నేను నా కోనని నా ప్రజల్ని కాపాడుకోవాలి, నా జాతి మొత్తం ఇప్పుడు నా మీద ఆధారపడి ఉంది, జరగబోయే యుద్ధంలో నా ప్రజల్ని నేను కాపాడి ఆ తర్వాత నీ చేతులతో చేస్తాను అని చెప్తాడు. నేను ఇప్పుడు చనిపోకూడదని. దాంతో ప్రణవాది కోణలో ఉన్న వాళ్ళందరూ ఆ చిన్న పిల్లాన్ని చంపడానికి ప్రయత్నిస్తారు. కంగాని చంపడానికి ప్రయత్నిస్తాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ చిన్న పిల్లాడు బ్రతకూడదు, కంగువా ప్రాణాలకే ప్రమాదం అని. బట్ కంగువా మాత్రం ఇతను నా కొడుకు, నేను చెప్పిందే వినండి, ఏం చేయడు ఇతను, నన్ను వీడిని చంపాలనుకుంటే ఫస్ట్ నన్ను చంపండి అని చెప్పడంతో పెద్దయ్యా నీకు ఇంకా అర్థం కావట్లేదా, వీడి వల్ల నీ ప్రాణాలకే ప్రమాదం ఉందయ్యా కంగా అని అంటే కూడా కంగా వినిపించుకోకుండా. అండ్ ఇంకొంతమంది ప్రణవాది కోణకి ద్రోహం చేసిన వాళ్ళు ఇక్కడ ఉండే అర్హత వాళ్ళకి లేదు, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని చెప్పడంతో హో మీ బాధ అదే కదా, నేను కూడా వాడితో పాటే వెళ్ళిపోతానని మొత్తం అందరినీ ఎదిరించి ఆ పిల్లాన్ని ఏం చేయనీయకుండా అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు. నిన్ను చంపాలనుకున్న వాడి కోసం నువ్వెందుకు ప్రాణాలకు తెగించి మరి కాపాడుతున్నావు, ఇక నుంచి వెళ్ళిపోకని అంటున్నా కూడా కంగా వినిపించుకోకుండా అతను తీసుకుని దూరంగా వెళ్ళిపోతాడు. అండ్ ఇంకోవైపు కపాల కోన నాయకుడు అయినటువంటి రుధిర పగతో రగిలిపోతుంటాడు. ఎలాగైనా ప్రణవాది కోనని నాశనం చేయాలి, కంగు అని తన చేతులతో చంపాలని. ఆ చిన్న పిల్లాన్ని కోన నుంచి దూరంగా తీసుకుని కంగా చీకటి కోనలోకి వెళ్ళిపోతాడు. మొత్తం జంతువులే ఉంటుంది అక్కడ, భయంకరమైన క్రూరమైన జంతువులు. తనతోనే ఉండమంటున్నా కూడా ఆ పిల్లాడు కంగతో అస్సలు ఉండడు, దూరంగా వెళ్ళిపోతూ ఉంటాడు. సడన్ గా కొన్ని భయంకరమైన క్రూర మొసళ్ళు ఆ పిల్లాడి మీద అటాక్ చేస్తాయి. అటాక్ లో పిల్లాడికి కొంచెం గాయాలవుతుంది. చేసి ఆ మొసళ్ళ దగ్గర నుంచి పిల్లాడిని కాపాడుతాడు, ఎలా చేస్తాడు. ఇప్పుడే ఆ పిల్లాడికి కంగా చాలా మంచి మనిషి, ఎలాంటి స్వార్థం లేదు అతనికి, తన నాన్నని మాత్రమే చంపాలనుకున్నాడు, అది కూడా వాళ్ళ కోన కోసం, కోనలోని ప్రజల కోసం. వాళ్ళ నాన్న చేసిందే తప్పని రియలైజ్ అయ్యి కంగాని ఎందుకు అటాక్ చేశానా అని బాధపడి కంగతో ఫ్రెండ్లీగా ఉంటాడు అప్పటి నుంచి. ప్రణవాది కోనలో ఉన్న కొంతమంది ఆడవాళ్ళు యుద్ధంలో వైద్యానికి వనమూలికలు కావాలని హిమకోణకి వెళ్తూ ఉంటే కపాల కోణకు సంబంధించిన రుధిర రెండో కొడుకు అయినటువంటి రక్తహోర ఆ ఆడవాళ్ళని అటాక్ చేసి కిడ్నాప్ చేసి ఎక్కడ కంగా గాని ఇక్కడికి రాకపోతే మిమ్మల్ని చంపేస్తాను అని బెదిరిస్తాడు. అంటే కంగా ఎక్కడున్నారో వీళ్ళకి తెలియదు కాబట్టి వెంటనే అమ్మాయిలందరూ శంఖంలాగా అప్పట్లో వ్యక్తులు దూర ప్రాంతాల్లో ఉన్నప్పుడు సిగ్నల్స్ కోసం సౌండ్స్ వచ్చే కొన్ని పీపీల్ లాగా కొన్ని వస్తువులు యూజ్ చేసేవాళ్ళు, వాటిని ఉపయోగించి కంగాకి సిగ్నల్ ఇస్తే ఇది విన్న కంగా తిరిగి రిప్లైగా వాళ్ళు 10 మందే ఉన్నారు, మీరు 14 మంది ఉన్నారు, సో వాళ్ళకంటే మీరు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మీరే బలవంతులు, వాళ్ళని మీరే చంపండి అని మోటివేషన్ ఇచ్చి ఆడవాళ్ళ చేతుల్లోనే వాళ్ళని చంపేయమంటాడు. దాంతో కంగు ఇచ్చిన మోటివేషన్ తో వాళ్ళందరూ చంపేస్తారు. ఐ మీన్ ఫైట్ చేసి రక్తహోరాన్ని కూడా ఒక అమ్మాయి గొంతు పడిచి చంపేస్తుంది. ఆ తర్వాత ఈ విషయం తన నాన్న రుధిరాకి తెలిసి కంగువా మీద ఇంకా కోపంతో రగిలిపోతాడు. వెంటనే తన సైన్యంతో ప్రణవాది కోణ మీద అటాక్ చేసి అక్కడున్న పెద్దయ్యని చంపి కంగువా అని అడిగితే అప్పటికే పెద్దయ్య పక్షితో కంగువాకి వర్తమానం పంపమని చెప్తాడు, కొన్ని థింగ్స్ పంపించి బాణాలను. ఆ తర్వాత కంగా చిన్న పిల్లాడితో నేను యుద్ధానికి వెళ్ళబోతున్నాను, యుద్ధం పూర్తయిన తర్వాత నీ చేతులతో నువ్వే నన్ను చంపు అని అక్కడి నుంచి వెళ్తాడు. కపాలకోణ సైన్యం 500 మంది ఉన్నా కూడా కంగా తన ఇంటెలిజెన్స్ ని యూజ్ చేసి అడవిలో ఉన్న థింగ్స్ ని యూజ్ చేసి బాణంతో స్నేక్స్ వెళ్ళేలా చేసి తన శౌర్య పరాక్రమాలతో ఎదుర్కొంటూ ఉంటాడు, వాళ్ళని ఫైట్ చేస్తూ. మధ్యలో ఆ చిన్న పిల్లాడు కంగాకి కత్తిగా ఆయుధాన్ని అందిస్తాడు. కపాల కోణ సైనికులందరినీ చంపి ఇంకా నేరుగా రుధిర దగ్గరికి వెళ్ళి రుధిరాతో ఫైట్ చేసి రుధిరాన్ని కూడా చంపబోతున్నాడు. సముద్రంలో ఒక పడవలో వీళ్ళిద్దరి మధ్య భయంకరంగా ఫైట్ జరుగుతుంది. ఆ చిన్న పిల్లాడు కంగాతో పాటే ఉంటాడు. ఈ ఫైట్ లో తను సముద్రంలో పడిపోతూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే కంగా ఒక తాడు పట్టుకోమని చెప్తాడు.
ఆపోజిట్ లో ఉన్న రుద్ర కంగా గొంతు పట్టుకొని చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. నన్ను వదిలే, నేను చనిపోతాను, నువ్వు బ్రతుకుంటే ఈ జాతి మొత్తాన్ని కాపాడుతావని అంటున్నా కూడా కంగా తాడు వదలట్లేదు. దీంతో ఆ చిన్న పిల్లాడే తాడు వదిలి కింద పడిపోతాడు నీళ్ళల్లో ఉన్న తిమింగలాలు వచ్చి అతన్ని తినేస్తుంది. కట్ చేస్తే ఇప్పుడు ప్రెసెంట్ లో జీటా వెనకాల తనని కాపాడడానికి పరిగెడుతున్న ఫ్రాన్సిఫ్ కి ఇదంతా గుర్తొస్తుంది. తన ప్రాణాలను కాపాడడానికి తను చనిపోయాడని, ఇప్పుడు ఎలాగైనా జీటా ప్రాణాలు కాపాడాలని ఇప్పుడు జీటా వెనకాలే పరిగెడుతూ తన ప్రాణాలు తెగించి మరి అతన్ని కాపాడుతాడు. దాంతో ఆ పిల్లాడు ఆసిఫ్ ని ఆ చిన్న పిల్లాడు చూసి ఇంకా ఎమోషనల్ అయ్యి కంగా అని పిలుస్తాడు ప్రేమతో. కట్ చేస్తే ఇంకోవైపు ఏమో పోయిన జన్మలో రుధిరాని గంగా చంపేస్తాడు ఆ బోట్ ఫైట్ లో. రుధిరా చనిపోయాడు, రుధిరా కొడుకులు కూడా చనిపోయారు. ఇంకా కపాల కోన నాయకుడు ఎవరా అని అక్కడున్న ప్రజలందరూ వాళ్ళ కాబోయే నాయకుడి గురించి మాట్లాడుతున్నారు. అది ఎవరంటే రుద్రాంగ నేత్ర. రుధిరా ఒక బానిస అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ఉంటాడు. ఆమెకు పుట్టిన కొడుకే రుద్రాంగనేత్ర. ఇప్పుడు రుద్రాంగనేత్ర అక్కడికి వచ్చి అక్కడున్న వాళ్ళందరినీ ఎదిరించి, ఇంతకు ముందు రుధిర అతనితో నువ్వు నాకు నా బానిస వేశ్యకు పుట్టిన కుమారుడివి, నువ్వు ఎప్పటికీ రాకుమారుడు కావలేవు అని చెప్పింటాడు. ఈ మాటలన్నీ గుర్తు తెచ్చుకొని నాన్న ఏం చెప్పావు, ఎప్పటికీ రాకుమారుడు కాలేవు అని చెప్పావు కదా, రాకుమారుడు ఏంటి, ఇప్పుడు మహారాజు కాబోతున్నానని అక్కడున్న వాళ్ళందరినీ మోటివేట్ చేసి మన శత్రువు ఎవరు కంగువా అతన్ని చంపి మనం పగ తీర్చుకొని ప్రణవాది కోనని మొత్తం ఆక్రమించుకుందాం అని అంటాడు. కట్ చేస్తే ప్రెసెంట్ లో ల్యాబ్ లో కమాండర్ ఉంటాడు కదా, ఎక్స్పెరిమెంట్ చేయడానికి కమాండ్ చేస్తూ ఉంటాడు. పోయిన జన్మలో రుద్రాంగ నేత్రే ఇతను. అతనికి కూడా గత జన్మ గుర్తుకొచ్చింటుంది. అండ్ మృగేష్ కొడుకే ఈ చిన్న పిల్లాడు. ఈ పిల్లలందరి బ్రెయిన్స్ ని ఎందుకని ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, పూర్వ జన్మ వాళ్ళకి గుర్తుకొచ్చిందా, ఈ జన్మలో అంటే 2024 ప్రెసెంట్ లో రుద్రాంగనేత్ర అని అలాగే కంగా వీళ్ళిద్దరూ ఎలా ఎదుర్కొంటారు ఒకరినొకరిని, పోయిన జన్మలో రుద్రాంగనేత్రకి అని అలాగే కంగువకి వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి భయంకరమైన యుద్ధం జరిగింది, ఇద్దరిలో ఎవరు గెలిచారు, ఎవరు చనిపోతారు, యుద్ధం ఎంత భయంకరంగా ఉండింది, ఇప్పుడు ప్రెసెంట్ లో ఈ చిన్న పిల్లాడు అండ్ వీళ్ళిద్దరూ కలిసి ఏం చేయబోతున్నారు, ఏం జరగబోతోంది ఇప్పుడు ప్రెసెంట్ లో, ఇదంతా తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడాలి. ఈ క్వశ్చన్స్ అన్ని రైజ్ చేసి పార్ట్ 2 కి లీడ్ ఇచ్చారు. చూడాలి మరి ఇంకా పార్ట్ 2 తీస్తారా తీయరా అనేది. ఈ కంగువా పార్ట్ 1 ఎంత వరకు సక్సెస్ సాధిస్తుందో చూడాలి, దాన్ని బట్టి డిసైడ్ అవుతారు. స్క్రీన్ ప్లే కొంచెం కన్ఫ్యూజింగ్ గాను కొంచెం అర్థం కాకుండాను ఉంది. వీలైనంత వరకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశా. ఏదేమైనప్పటికీ సూర్య గారు మాత్రం ఈ మూవీలో ప్రాణం పెట్టేశారండి. క్యారెక్టర్స్ కి సరైన మోటివ్ లేదు, సరైన స్క్రీన్ ప్లే లేదు, మెయిన్లీ ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అయింది. పార్ట్ 2 లో చాలా క్వశ్చన్స్ ఆన్సర్స్ తెలియాల్సి ఉంది. లెట్ మీ సీ వాట్ హ్యాపెన్స్. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని తప్పకుండా ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. ఇంకో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను. అంతవరకు సేఫ్ గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.